అందరికీ నమస్కారం. మనం ఇప్పటి వరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు మరియు గర్భవతులకు మరియు అప్పుడే పుట్టిన పిల్లలకు మరియు లాక్టేటింగ్ మదర్స్కు వైద్యపరంగా విశేష సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్ఎంల గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఇదే విధంగా సేవలు అందిస్తున్న మరొక వ్యవస్థ అయిన అంగన్వాడీ వ్యవస్థ గురించి, ఈ వ్యవస్థ ప్రవేశపెట్టడానికి గల ఉద్దేశం, ఎప్పుడు ప్రారంభించబడినది, ఈ వ్యవస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యత, ఈ అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని రకాలు, వీటిలో ఎవరెవరు పనిచేస్తారు, వీరి నియామకానికి సంబంధించిన అర్హతలు వంటి వివరాలు, మరియు ఆంధ్రప్రదేశ్లో ఇంతటి ముఖ్యమైన సేవలు అయిన బాలబాలికలకు, గర్భవతులకు, ముఖ్యంగా పేద పిల్లలకు, పేద మహిళలకు పుష్టికరమైన ఆహారం, సంపూర్ణ ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్న వారు ప్రభుత్వాన్ని అడుగుతున్నవి ఏమిటి, ప్రభుత్వం ఇస్తున్నది ఏమిటి అనే వివరాలను కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసినట్లయితే ఈ విషయాలకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా మీకు చేరుతుంది. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే, కొన్ని దశాబ్దాల క్రితం నుండి భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు మరియు పెరుగుతున్న వ్యాధులకు మరియు పిల్లల్లో వచ్చే పోషకాహార లోపాలను నివారించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవస్థయే ఈ అంగన్వాడీ వ్యవస్థ. ఈ వ్యవస్థను ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS కార్యక్రమంలో భాగంగా 1975లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినది. ఈ వ్యవస్థ ద్వారా పిల్లల సంరక్షణ మరియు పిల్లల ఆకలి మరియు పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, అదేవిధంగా ఫ్రీ స్కూల్ కార్యకలాపాలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు సంబంధించి పోషకాహారం అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి సేవలు అందిస్తున్న ఈ అంగన్వాడీ కేంద్రాలు రెండు రకాలు, అంగన్వాడీ కేంద్రం మరియు మినీ అంగన్వాడీ కేంద్రాలు అని రెండు రకాలుగా ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్త మరియు ఒక సహాయకురాలు పనిచేస్తారు. వీరి వేతనాలు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి చెల్లిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 948 అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్న సందర్భంగా ఒకసారి మనం అంగన్వాడీ కార్యకర్త మరియు సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు సహాయకురాలు ఎంపిక విధానంలో వారి అర్హతలు మరియు నిబంధనల గురించి ఇప్పుడు చూద్దాం. ఎవరైతే పై పోస్టుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు నోటిఫికేషన్లో తెలిపిన తేదీ నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉండాలి. అదేవిధంగా స్థానిక వివాహిత అయి ఉండాలి. మరియు అంగన్వాడీ కార్యకర్త మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు అప్లై చేసుకునేవారు అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు అయితే ఖచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణులు ఉండాలి. అదే మినీ అంగన్వాడీ కార్యకర్తకు ఇందులో ఎగ్జామ్షన్ ఉంటుంది. SC ST హ్యాబిటేషన్లలో ఖచ్చితంగా SC ST కేటగిరీకి చెందిన వారినే ఎంపిక చేస్తారు. ఒకవేళ SC ST హ్యాబిటేషన్లకు సంబంధించి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల SC ST అభ్యర్థులు అందుబాటులో లేకపోతే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వారిని పరిగణలోకి తీసుకుంటారు. వీరు జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక కాబడతారు. ఈ ఎంపిక కమిటీకి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. అదేవిధంగా వీరి ఎంపిక విధానంలో
10వ తరగతి పాస్ అయితే 50 మార్కులు. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ అండ్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసిన లేదా ఈసీఈ వర్కర్గా పనిచేసిన వారికి అదనంగా 5 మార్కులు. విడోస్కి అదనంగా 5 మార్కులు. అదేవిధంగా విడో విత్ మైనర్ చిల్డ్రన్ 5 మార్కులు. ఆర్ఫన్స్ పిల్లల భద్రత దృష్ట్యా మైనర్ డిజబిలిటీ ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేస్తారండి డిజబిలిటీ కేటగిరీలో. వీరికి 5 మార్కులు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన ఆర్ఫన్స్కి 10 మార్కులు. ఓరల్ ఇంటర్వ్యూకి 20 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులకి ఎన్ని వచ్చాయో చూసి ఎక్కువగా ఎవరికైతే వస్తాయో వారిని ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,00,000 మందికి పైగా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ పనిచేస్తున్నారు. అయితే ఈ నియామకం ద్వారా నియమించబడి ఇటువంటి ముఖ్యమైన ఎసెన్షియల్ విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ హెల్పర్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమిటంటే వీరు వారి యొక్క గౌరవ వేతనం 26,000కు పెంచాలని కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరికి కూడా వర్తించే విధంగా చూడాలని కోరుతున్నారు. మరియు మట్టి ఖర్చులు 15,000 నుంచి 20,000కు పెంచాలని కోరుతున్నారు. అదేవిధంగా ఎవరైనా సర్వీసులో మరణించినట్లయితే వారి పిల్లలకు లేదా వారిపై ఆధారపడిన వారికి ఉద్యోగం కల్పించాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలని, మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు పెన్షన్ వచ్చే విధంగా చూడాలని, మెడికల్ లీవ్ మంజూరు చేయాలని కోరుతున్నారు. మరియు వారి సర్వీసు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తకు 11,500 జీతం మరియు హెల్పర్కు 7,000 జీతం అందిస్తారు. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా ఉండదు. అక్కడ అంగన్వాడీ కార్యకర్త ఒక్కరే ఉంటారు. వారికి 7,000 జీతం ఇస్తారు. అందువలన రాష్ట్రంలోని అన్ని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని వారు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి మినీ అంగన్వాడీ కేంద్రాలు దాదాపుగా 8,632 ఉన్నాయి. వీటన్నిటిని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చితే వాటిలో ఎవరైనా 10వ తరగతి చదివిన వారు ఉంటే వారికి 2 సంవత్సరాల సమయం ఇస్తారు. ఈలోపు వారు 10వ తరగతి పూర్తి చేసే విధంగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకా అంగన్వాడీ కార్యకర్త లేదా హెల్పర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల నిమిత్తం 15,000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించినది. అయితే దీన్ని 20,000కు పెంచాలని వీరు కోరుతున్నారు. అదేవిధంగా వీరి పదవీ విరమణ వయసు 60 నుండి 62 ఏళ్లకు పెంచారు. మరియు ఆయాలు అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ పొందుటకు ఇప్పటి వరకు వయోపరిమితి సర్వీసులో చేరిన 2 సంవత్సరాల నుంచి వారికి 45 సంవత్సరాలు వచ్చే వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని 50 సంవత్సరాలకు పెంచారు. వీటితో పాటు సెక్టార్ ప్రాజెక్టు వారీగా నెలకు 2 సమావేశాలకు వెళ్లవలసి ఉంటుంది. కాబట్టి వాటికి టీఏడీఏలు చెల్లించాలని కోరగా ప్రభుత్వం నెలలో 1 సమావేశమే ఉంటుందని, ఆ సమావేశానికి వెళ్లినందుకు టీఏడీఏలు చెల్లిస్తామని తెలియజేశారు. అదేవిధంగా పదవీ విరమణ ప్రయోజనం అంటే గ్రాడ్యుటీ ఇప్పటి వరకు అంగన్వాడీ కార్యకర్తలకు 50,000 మరియు హెల్పర్స్కు 20,000 ఉండేది. వాటిని అంగన్వాడీ కార్యకర్తలకు 1,20,000, హెల్పర్కు 75,000 చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్గా మరియు ఆయాలకు అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ పొందుటకు అవకాశం కల్పించారు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు 20 రోజుల సాధారణ సెలవుతో పాటు 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ మంజూరు చేస్తారు. ఇదండి ఈ వీడియో. పై విషయాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేస్తాము. కావున మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు
ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి ఈ సమాచారం మీతో పాటు మరికొంతమందికి చేరే విధంగా చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.